మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పును యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ మాలా మానాడు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పి రిలే నిరాహార దీక్షలు కూడా సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క మాలా మానాడుకు సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తాం. చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఈ ఉద్యమాన్ని? గతంలో ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దాన్ని బట్టి వర్గీకరణ చేసే విధంగా చేయలేదు కాబట్టి, అశాస్త్రంగా చేసింది కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారికి డిమాండ్ చేసే విధంగా ఈరోజు కూడా కోర్టులో అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఎందుకంటే గతంలో కలిసి ఉన్న అన్నదమ్ముల్లా కలిసి ఉన్న సోదరులను విడదీసే ప్రయత్నం కుట్రలో భాగంగా రాజకీయ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఏ పార్టీ అంటలేము, అన్ని పార్టీలకు ఈ మాట చెప్తా ఉన్నాం. కలిసి వచ్చే రోజుల్లో మాలల్లో సత్తా ఏందో రాజకీయ పార్టీలకు చెప్పే విధంగా విడదీసే ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈరోజు రోజుకో కార్యక్రమం చేపట్టి వారికి నిరసన తెలిపే విధంగా ఈరోజు మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, వివిధ ప్రాంతాల వారు ఢిల్లీలో ఇదే నిరాహార దీక్ష చేస్తారు. వారికి మద్దతుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే మీరు రాజ్యాంగ విరుద్ధమే అనుకుంటున్నారా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం ఆగస్టు 1 తారీఖు నాడు 5 జడ్జీలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వర్గీకరణ చేయమన్నది. క్రిమినల్ విధానము ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోమని. కానీ భారత రాజ్యాంగంలో 341-42 ఆర్టికల్ ప్రకారం విరుద్ధం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్ మాయావతి మరి మాజీ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి అయిన మరి మాయావతి గారు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు, బీజేపీలో ఉన్న ఎంపీలు కూడా ఈరోజు ఢిల్లీలో నిరాహార దీక్ష బహిరంగ సభ చేస్తున్నారు. దానికి మేము మద్దతుగా సిద్దిపేట జిల్లాలో ఉన్న అఖిలపక్షతోని మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితితోని ఇవాళ ఒకరోజు ముస్తాబాద్ చౌరస్తాలో నిరాహార దీక్ష చేస్తున్నాం. మేము అంబేద్కర్ వారసులం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న దళితులందరూ ఒకటే. కావాల్సింది దళితులకు రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం రాకుండా కుట్రలతోనే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మాలమదిలను, ఎస్టీలను విడదీసి పరిపాలిస్తుంది. దానికి మేమేమంటున్నానే, ఎస్టీ సోదరులారా, దళిత సోదరులారా, ఈ విడిపోవద్దు, ఐక్యతతోనే రాబోయే రోజులలో రాజ్యాధికారం ప్రయోగిస్తాము, జనాభా పదిగాన రిజర్వేషన్ కావాలని పోరాడతామని ఈ అప్పీల్ తర్వాత మేము విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్రపతికి. ఓకే, అంటే ప్రధానంగా మీరేం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు ఇప్పుడే అంటే వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో మీరేం చెప్తారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అది చట్ట విరుద్ధంగా మేము భావిస్తున్నాము. ఏదైతే రాష్ట్రంలో పెట్టి ఆర్టికల్ 341లో నమోదు చేసి రాష్ట్ర బడ్జెట్లో ఆమోదం చేసిన తర్వాతనే దాన్ని చేయాలి. కానీ ఏదైతే కుట్ర రాజకీయం చేసిన మందకృష్ణ మాదిగ గారు ఏకపక్షంలో ఆయన మద్దతు పలుకుతూ ఏదైతే జాతీయ పార్టీ ఉన్న అటువంటి మోడీ ప్రభుత్వం దానికి సపోర్ట్ చేసుకుంటూ చేసిన కార్యక్రమంలో భాగంగానే ఇదేదో తూతూ మంత్రంగా వర్గీకరణ మేము చేస్తున్నామని చెప్పి ఆమె వేయడం వల్ల అంతా మాయాలోకంలో చేసినట్టు అయిపోయింది. కనుక అది సరైన పద్ధతి కాదు. ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ప్రీమియర్ పద్ధతి చేయాలని మళ్ళీ ఒకటి కుట్ర పంతున్నారు. ఈ ప్రీమియర్ ద్వారా ఏం జరుగుతుందంటే, సామాన్య దళిత బిడ్డ ఒక్కసారి ఒక అటెండర్ పోస్ట్ చేసినా మళ్ళీ జీవితంలో వాళ్ళ ఇంటికి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మరి ఉద్యోగం కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయం తెలియకుండా ఏదో మాకు వర్గీకరణ కావాలి, ఏబీసీ కావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగా ఏకపక్షంగా ఆయన జాతిని మభ్యపెట్టి తొక్కిపెట్టి తుంగలో పెట్టి జబ్బకు సంచేసుకొని ఆయన రాజకీయ లబ్ధి పొందడం కోసం, ప్లస్ ఆస్తులను పెంచుకోవడం కోసమే ఏబీసీ వర్గీకరణ అని చెప్పేసి మోసపూరిత రాజకీయం చేస్తుంది. కనుక మేము దాన్ని కోరుకోవడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఎస్సీ దళిత కుటుంబాలంటే 59 ఉపకులాలు ఉన్నాయి కనుక అందరికీ న్యాయబద్ధంగా న్యాయం జరిగే విధంగా కావాలని చెప్పేసి నేను తెలంగాణ మాలమాల పక్షాన, జాతీయ మాలల పక్షాన ఈరోజు ఈ దీక్ష కొనసాగిస్తున్నాం. అందరికీ న్యాయం చేయంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ప్రధానంగా మీరేం కోరుకుంటున్నారు ఈ విషయంలో? మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ తిరిగి పునఃపరిశీలన చేసి మరి దళితులను ఐక్యంగా ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి ఆ రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. ఆర్టికల్ 341-42 ప్రకారము ఈ ఏబిసిడి వరకు చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి రాబోయే రోజులలో రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతుంది. కాబట్టి మరి మేమంతా దళితులమంతా కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాకున్నది. రాబోయే తరాలు పూర్తిగా మరి వాళ్ళంతా ఇదైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మా 59 ఉపకులాల్లో కొంతమంది ఉపకులాలకు న్యాయం జరగదు. కాబట్టి ఒకటే వర్గం
ఒకటే వర్గానికి న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దీన్ని సుప్రీంకోర్టుకు మేము అప్పీల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పునఃపరిశీలన చేయాలి. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి 1/3 మెజార్టీ తోటి దీనికి ఒక చట్టం తేవాలి. ఆ చట్టం ద్వారానే మరి రాష్ట్రపతి ఆమోదం తెలిపాలి. ఆ ఆమోదం ద్వారానే రాష్ట్రాలకు హక్కులు కల్పించాలి. కానీ ఉటావుటిన ఇట్లా రాజ్యాంగాన్ని మరి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అంటే ఇప్పటికే మీరు ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, అయినా కూడా ఇప్పటికీ ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఆ విషయంలో మీరు ఏం కోరుకుంటారు? ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. లేని ఎడల ఇంత ముందుకు చంద్రబాబు నాయుడు కొట్టిన గతే ఈరోజు పార్టీ రేవంత్ రెడ్డికి మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీకి దీని ప్రజాసాలు తీవ్రంగా ఉంటుంది హెచ్చరిస్తూ ఉన్నాము. లేని ఎడల భారతీయ జనతా పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు మందకృష్ణ మాదిగ అనే వ్యక్తిని చేరదీసి ఏదైతే చాట తౌడు పోసి కుక్కలు ఎగడి విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ కూడా ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుంది. దీన్ని బట్టి ఒక మోడీ ఒక్కడు అనుకుంటే కాదు, కేంద్ర పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం తెలిపినాకనే మన రాష్ట్రపతి రాజపతి పడగానే ఇది అమలు వస్తుంది. కానీ అది తెలిసి కూడా అలా చేయకుండా ఏదో మాల మధ్య విడగొట్టి వాళ్ళకు చాట తౌడు పోసి కుక్కలు విధంగా చేస్తున్నారు కాబట్టి. కానీ దీన్ని మోడీ గారు మీరు దీన్ని వెంటనే ఉపసంహరించకపోతే మీకు మా మాల తరఫున ఎస్సీ వ్యతిరేక పోరాట సంస్థ తీవ్రంగా తెలియజేస్తున్నాం. నీకు తగిన బుద్ధి చెప్తా చెప్పి ఈ మాల తరఫున ఎస్సీ తెలియజేస్తా ఉంటాం. చెప్పండి, ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలతో ముందుకెళ్తున్నారు, అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ యొక్క మాలల వ్యతిరేక పోరాటాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాము. అదేవిధంగా కొన్ని శక్తులు, రాజకీయ శక్తులు ఈ యొక్క నిర్వీర్యం చేయడానికి ముందుగా దీనికి ముఖ్య కారణమైనటువంటి మందకృష్ణ మాదిగ నేను ఒకటే ఈ యొక్క సభ నుంచి అడుగుతా ఉన్నాను. ఎలియా అలియాజ్ మందకృష్ణ మాదిగ అనే పేరు నీకు ఎలా వచ్చిందో ఒకసారి నువ్వు విస్మరించుకోవాలి. నీకు టీఎస్పీఎస్లో పోయి ఈ యొక్క ఉద్యోగాలు వేద్దామని చెప్పి నీకు ఏం అధికారం ఉందని చెప్పి మందకృష్ణ మాదిగని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా నువ్వు 30 ఏళ్ల ఉద్యమంలో మాదిగ దండోరా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఈ 30 ఏళ్లలో నీ ఆస్తుల సంఖ్యంతో సుప్రీంకోర్టు కానీ సిబిఐ విచారణ జరగాలని చెప్పి ఈ యొక్క సభ నుంచి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క వ్యతిరేక పోరాట సమితి ఎవరు నిర్వీర్యం గార్చినా కానీ మా మాలందరూ ఏకమై చెప్పి టోటల్ భారతదేశం మొత్తం కూడా ఏకమై చెప్పి ఈ యొక్క వ్యతిరేకాన్ని అడ్డుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ యొక్క తెలియజేస్తా ఉన్నాము. అంటే మీరు చెప్పండి, ఇప్పటికే బైక్ ర్యాలీతో పాటు బంద్ను కూడా పాటించడం, అయినా కూడా కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు స్పందించడం లేదు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఏదైతే భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈనాడు ఏదైతే భారతదేశంలో బహుజనులకు సంబంధించినటువంటి ఏకైక పార్టీ అని చెప్పుకున్నట్టు భారతీయ జనతా పార్టీ బహన్జీ మాయావతి గారు కూడా ఇవాళ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి సంఘీభావంగా వారికి కూడా మా హృదయపూర్వక సిద్దిపేట తరఫున జైబీని తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణలో ఈనాడు ఏదైతే 200-300 మందితోని ఇదే సిద్దిపేట నడిబొడ్డున దేశం ఇవాళ దేశం చూసే విధంగా 10,000 మందితోని ఇవాళ సిద్దిపేటను దిగ్బంధం చేసేటువంటి ప్రయత్నం తీసుకుంటాం. 100కి 100 వాళ్ళు వెనక్కిపోయిందనే మాకు విశ్వాసం ఉంది, వెనక్కి తీసుకుంటుంది అనేటువంటిది కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆనాడు SC/ST వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ అని చెప్పింది. క్రిమిలేయర్ విషయంలో మేము తలదొల్చమని ఎప్పుడైతే చెప్పిందో అప్పటికే అది ఏదైతే అందులో తలదొల్చని విషయం ఇళ్ళ కూడా తలదొల్చదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. వర్గీకరణ విషయాన్ని ముందుకు తీసుకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీలను కావచ్చు, ఏదైతే దానికి ఎవరైతే వంతస్తు పడుతున్న వాళ్ళు మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పిస్తలేదు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మాల మాదిగలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, కానీ ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా కార్యాచరణ ఇంకా కూడా తీవ్రతరంగా ఉంటుంది. ఇప్పటికైనా ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మాకు న్యాయం చేసే విధంగా, వర్గీకరణ రద్దు చేసే విధంగా ముందుకు పావులు కలిపినట్టయితే మేము సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి స్థానికంగా ఉన్న మాల మహానాడు సంఘం నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.